అమరావతి కాదు. మేనిఫెస్టోలో 3 ప్రధానమైన విషయాల గురించి ఎక్కడ మాట్లాడలా. ఆ! ఒకటి క్యాపిటల్స్ గురించి, మాట్లాడలేదు. రాజధానుల గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఉద్యోగుల గురించి మాట్లాడలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ కాపుల గురించి. కాపుల అంశం ఎక్కడా తీసుకోలేదు. కాపులు మేజర్ ఫ్యాక్టర్. ఆయనతో పాటు పొత్తులో ఉంది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌కి సంబంధించి 28% ఓట్ బ్యాంక్ ఉన్న ఒక సామాజిక వర్గం గురించి వాళ్ళకి ఏం చేస్తామని ఇంతవరకి ఈ 2 పార్టీలు చెప్పలేదు. ఈ రోజున వృద్ధుడైన మగాళ్ళు ఒక మాట మాట్లాడాడు పద్మనాభం. పద్మనాభం. ముద్రగడ పద్మనాభం. నిన్ను ఓడించకపోతే నా పేరు పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటాను అన్నాడు. ఆ ఒక్క మాట చాలదా పవన్ యొక్క పతనానికి కారణమని? ఎవడన్నా ఆ స్టేజ్లో ఆ వ్యక్తి మాట్లాడతారండి? అంటే ఆయనకి కావాల్సింది లేదు సార్. వారి కమ్యూనిటీని బాగు చేసుకోవాలి, వారి క్వార్టర్ని పెంచుకోవాలి. దానికోసం ఎటువంటి దొంగ హామీలు ఇవ్వటానికైనా సిద్ధపడేటువంటి మరొక ఆలీబాబా చంద్రబాబు. ఈ రోజున ఆ మేనిఫెస్టో చదువుతుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయం ఎంత, వనరులు ఏంటి, మరి రాజధాని పరిస్థితి ఏంటి, మీరంటే క్యాపిటల్ పరిస్థితి ఏంటి, అసలు ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఏంటి, ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి, ఇవన్నీ లేకుండా ఏవి పడితే అవి చెత్త అంతా ఎక్కించి ఇది నేను అమలు చేస్తానంటే 2019 లాగా 2014 లాగా మోసపోయేటువంటి ప్రజానకం ఈరోజు లేదు. ఓకే. సో కాబట్టి మనుషులు పరంగిత జ్ఞానంగా ఆలోచిస్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే మేనిఫెస్టో మీద చర్చ అనేటువంటిది అది ఒక కామెడీ స్కిట్ మాదిరిగానే ఉంది తప్ప మరొకటి కాదని చెప్పచ్చు. ఓకే. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో కొంత విశ్వసత ఉంది. ఎందుకంటే చెప్పింది చేస్తాడు, చేయలేనిది చెప్పడు. ఆ ఒక్క క్రెడిబిలిటీని 40 ఏళ్ల ఇండస్ట్రీ ఎందుకు కాపాడుకోలేకపోయింది? ఓకే. ఇప్పుడు మనకు తొత్తర మామయ్య తత్తర అల్లుడు ఇద్దరు ఉన్నారు. తొత్తర మామయ్య తత్తరమల్లుడు, తత్తర అల్లుడు. పురంధేశ్వరి లోకేషా? బాలకృష్ణ తత్తర మామయ్య, ఓకే. తొత్తర అల్లుడు ఓకే. లోకేష్, బాలకృష్ణ మా ఉత్తర కుమారుడు. పోనీ వాళ్ళకన్నా అవగాహన ఉందా మేనిఫెస్టో మీద? లేదు. చివరికి బీజేపీ అధిష్టానం కానీ పురంధరేశ్వరి గారు కానీ అంటే మేనిఫెస్టో కూడా నీ ప్రచారం కష్టంగా ఎక్కువ కాదుగా. అవును. రాజమండ్రి నుంచి విజయవాడ ఎంత దూరం? 150 కిలోమీటర్లు. అంటే నువ్వు మేనిఫెస్టోకి మీరు ఎందుకు దూరంగా ఉన్నారు అంటే అందులో చెప్పేవి ఏవి అమలు కానివి. రేపు పొద్దున అందులో ఇప్పుడు కూటమిలో ఎందుకు కలిసామని జుట్టు పిక్కుంటున్నారు. ఎవరు? బీజేపీయా? బీజేపీ. అందుకే కదా పురంధరేశ్వరి గారు కనీసం ఫోటోని వేశారు. ఆంధ్ర రాష్ట్ర మెంబర్ కదా. అక్కడ ఆయన ఎవరో ఒక పర్సన్ తీసుకొచ్చి పెట్టారు. వాడేమో చీ పో అంటున్నాడు. తెలుసు ఆయనకి. అంటే పైనుంచి ఆదేశం వచ్చి ఉంటుంది కదా. అంటే గతంలో కనుక మనం గల్లా జయదేవ్ గారు కేసీఆర్ నానికి బొకే ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇమ్మంటే నిట్టట్టు చూసారా? మీరు ఇంకా అవకాశం ఉంటే ఆ 2 కట్ చేసేయండి. ఆ రోజు కేసీఆర్ నాని ఢిల్లీలో గల్లా జయదేవ్ బొకే ఇమ్మంటే ఇసిరిచ్చి కొట్టాడు. సేమ్ అదే ఇక్కడ రిపీట్ అయ్యిందంటే పూర్తి స్థాయిలో ఆ రోజు చంద్రబాబు నాయుడుతో ఉండటం కేసీఆర్ నానికి ఇష్టం లేదు, బీజేపీ మేనిఫెస్టోలో కలవడం ఇష్టం లేదు. కాబట్టి ఈయన ఇచ్చిన హామీలు మొత్తం రేపు అమలు చేయమంటే రేపు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఇటు బయటకు వచ్చి మళ్ళీ స్టేజ్ ఎక్కి నేను తప్పు చేశాను, చారిత్రక తప్పు చేశాను, నాకు కేంద్రం సహకరించలేదు అని ఆ బురద మనకు జల్లుతాడని చెప్పి ఆ కమలం ఆ బురదకి దూరంగా ఉండి అంటి ముట్టనట్టుగా తామరాకుకు నీటికి అంత రీతిలో ఉందంటే కూటమిలో ఉన్నటువంటి వ్యతిరేకత మళ్ళొక్కసారి బయటపడిందని చెప్పొచ్చు. అదే నిదర్శనం అంటే ఇప్పుడు చారి గారు ఇప్పుడు మేనిఫెస్టో చూసే చాలామంది ప్రజలు ఓటేస్తారు. వాస్తవంగా చెప్పాలంటే పార్టీ ఎంత ముఖ్యమో వాళ్ళు ప్రవేశపెట్టే పథకాలు ఎంత ముఖ్యం అనేది ప్రజలు ఆలోచిస్తారు. అలాంటిది 6 పార్లమెంటు స్థానాల్లో ఒక 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో లేకుండా, వాళ్ళ బొమ్మ లేకుండా, వాళ్ళ గుర్తు లేకుండా ప్రజల్లోకి ఎలా వెళ్తుంది? మేము ఇది చేస్తున్నామని చెప్పాలి కదా. ఇప్పుడు నేను చెప్పేది అదేనండి. అంటే వీళ్ళు పెట్టినటువంటి పథకాలు ఏవి కూడా అమలు కావు. ఓకే. పొరపాటున గనక ప్రజలు ఆలోచన చేయకుండా కనుక ఓటు కనుక వేశారు అంటే
జూన్ 4 మే 1 జూలై 1వ తారీఖు వృద్ధాప్య పెన్షన్లు రావు, ఓకే. అమ్మ ఒడి రాదు, రైతు బంధు రాదు, విద్యా దీవెన రాదు, చివరికి పిల్లలు తినే అన్నంలో కూడా బొచ్చులో కూడా మట్టి కొడతారు. కాబట్టి ఏంటంటే టీడీపీ ఇచ్చిన హామీలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచించకుండా ఈడమ్మ ఇంత ఇస్తాడా, నా కొడుకు ఇంత ఇస్తాడే అంటే ఒక మిడిల్ క్లాస్ పబ్లిక్ అలా మాట్లాడుతున్నారు. ఆ స్థాయికి దిగజార్చుకున్నటువంటి మేనిఫెస్టో అది. సో కాబట్టి అందుకే వ్యూహాత్మకంగా చూడండి, నాది అంచనా ప్రకారం మోడీ రేపు రాజమండ్రి మీటింగ్ అన్నారు, వస్తాడో రారో కూడా తెలియని కన్ఫ్యూజ్లో ఉన్నారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఒక మోడీ ఫోటో పెట్టి మేనిఫెస్టో రిలీజ్ చేస్తే రేపు పొద్దున ఇవ్వకపోతే ఎవరిని అంటారండి? అంటే వీళ్ళ అసమర్థతనే వాళ్ళపై నెట్టబెత్తం చేస్తాడు. మగాళ్ళ ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించి నేను ఇది ఇవ్వగలుగుతాను, నేను ఇది ఇవ్వలేను, నేను ఇది ఇస్తాను. ఒక బడ్జెట్ ప్రకారం వెళ్ళాడు. జూలై 1వ తారీఖు నుంచి 4,000 పెన్షన్ ఇస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు. ఏమని తెచ్చిస్తాడు? ఆయనేమో 5 ఏళ్ల పాలన తర్వాత నేను పెంచుకుంటూ పోతాను అన్నాడు. అంటే ఏంటి? వాళ్ళకంటే ఒక గుప్పుడు ఎక్కువ ఇస్తా అంటే పబ్లిక్ ఆ ఎంగిలి మెతుకులు కక్కుర్తి పడతారు అన్నటువంటి, అంటే ఓటర్లు వాళ్ళ దృష్టిలో తెలుగుదేశం పార్టీ దృష్టిలో కుక్కలా చూస్తున్నారు ఓటర్లను. చివరికి వీళ్ళ బతుకులు ఎలా ఉంటాయంటే, పొరపాటు తెలుగుదేశం పార్టీ కనుక గెలిస్తే వాళ్ళ బాత్రూమ్ కడగడానికో, బాకీ గుడ్లు కడిగించుకోవడానికో, ఇళ్ళు చిమ్మించుకోవడానికి మనం చూసాంగా భువనేశ్వర్ గారి వారు రోడ్డు వచ్చడం వేద సూక్తులు విన్నాం మనం, వేద వచనాలు. ఏమో మార్ఫింగ్ అని చెప్తున్నారు, కావాలని చెప్పేసి ఆవిడ మీద కుట్ర చేసే విధంగా నిజమే రోల్స్ చేస్తున్నారని చెప్పి. చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కూడా మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ కూడా మార్ఫింగే, అక్కడ రేవంత్ రెడ్డి గారి ఫోటో కూడా మార్ఫింగే. ఇంకా అదృష్టం నీది నాది పెట్టలేదు, అక్కడ మీ వయసు నా వయసు పెట్టలేదు. అంటే ఏదైనా అంటే ఇక మార్ఫింగే. కాబట్టి అంటే మరొకసారి ఓవరాల్ చూసినట్లయితే బీజేపీకి వీళ్ళిద్దరితో ఉండడం ఇష్టం లేకే ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. ప్రచారం పాపం వాళ్ళు పోటీ చేసే స్థానాలు ఎక్కడ ప్రచారం చేయట్లా, వాళ్ళు ఇండిపెండెంట్గా. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదండి, వాళ్ళకి డ్యూటీ ఏంటి? ఉమ్మడిగా కలిసిన ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని 4 తిట్లు తిట్టి రావాలి. ఇప్పుడు గతంలో ఇదే పవన్ కళ్యాణ్ పంచకర్ల రమేష్ని ఎన్ని తిట్లు తిట్టాడండి? రోజుకు 6 లక్షల రూపాయలు మైనస్ ద్వారా పొందాడనేగా. అలవాటైపోయి మళ్ళీ అక్కడ అదే మాట మాట్లాడుకొచ్చాడు. అంటే మీరు పెట్టిన నాయకులపై మీకు విశ్వసనీయత లేదు, మీరు పెట్టిన నాయకుల పేర్లు మీకు తెలియదు, అసలు మీ పార్టీ సింబల్ ఏంటో మీకు తెలియదు. గ్లాస్ గుర్తు 13 మందికి ఇచ్చారు గ్లాస్ గుర్తు, ఇండిపెండెంట్లకు ఇచ్చారండి, అది అందరికీ ఇచ్చారు. వాళ్ళు జనసేన పబ్లిక్ జనసేన అనుకుంటారు కదా. ఇక్కడ పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? ఉదాహరణగా పార్లమెంట్ నియోజకవర్గం ఉంది, రాజమండ్రి ఉంది, రాజమండ్రి టీడీపీ లేదు, అక్కడ ఎవరి సింబల్ ఉంటుంది? కమల సింబల్ ఉంటుంది, అవునా? అసెంబ్లీకి ఓటేసిన వాడు లోక్సభకి వెళ్ళినప్పుడు అరే ఇక్కడ అమ్మ ఇది లేదు చెప్పేవాడు గుర్తుతాడుగా. సో కానీ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే టీడీపీ బలాన్ని పెంచుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఇటు జనసేన బీజేపీని కూడా ఈత వచ్చినవాడు ఏం చేస్తాడంటే, ఈత వచ్చిన వాడిని ఒడ్డుని చేర్చండి, ఈత రానివాడు దిగినప్పుడు ఆ ఈత రానివాడిని పైకి లాగాలంటే ఆడు కూడా లాక్కుపోతాడు లోపలికి. సో కాబట్టి ఓవరాల్గా ఈ 3 కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. కాబట్టి టీడీపీ కూటమి మేనిఫెస్టో అనేటువంటిది పబ్లిక్లో ఎక్కడ చర్చకు రావటం లేదు, రీచ్ అవ్వలేదు, జనాలకి వెళ్ళదు కూడా. అసలు కూటమి యొక్క పవరే గ్రౌండ్లోకి పోలేదు. ఏదన్నా ఉంటే నిద్ర లేచిన తర్వాత ప్రజాకూటాలు పెట్టి మన రోజు ప్రార్థనలు చేస్తున్నారు తప్పితే లేదు. కానీ వైసీపీ వాళ్ళు అభిమానులు ఎక్కడ కూడా ప్రభుత్వం మేనిఫెస్టో ఎవరు అడగలేదండి, వీళ్ళు అనవసరంగా రిలీజ్ చేస్తున్నారు. జగనే మేనిఫెస్టో, పార్టీ సింబల్ కంటే వాళ్ళకి కనపడే జగనే కనపడతాడు. పోలింగ్ బూత్ వెళ్ళాక ఫ్యాన్ కనపడతాడు, ఆ ఫ్యాన్ గుర్తులే జగన్ బొమ్మ కనపడుతుంది, జగన్కే ఓటేస్తారు. 175 స్థానాలు జగనే పోటీ చేస్తున్నాడు, 25 స్థానాల్లో జగనే పోటీ చేస్తున్నాడు, 200 స్థానాల్లో టోటల్ ఆయనే పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ విశ్వసనీయత, విలువలు మేనిఫెస్టోకి ప్రజలు పట్టం కడతారు. ఇది టోటల్గా
జగన్మోహన్ రెడ్డిది మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడుది మేనిఫెస్టో, మ్యానిపులేట్ ఫెస్టో ఇది. ఓకే. సో జూన్ 4 తర్వాత మేనిఫెస్టో కనుమరుగవుతుంది, ఆ వ్యక్తిలో కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్గా అంటే ఈ పీరియడ్ మాత్రం మరొక్కసారి అంటే రెండు ఒక ఆస్ట్రాలజర్గా పొలిటికల్ గ్రౌండ్ చూశాను కాబట్టి ఈసారి టైట్ ఫైట్ అయితే ఉంది, ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది. లేదని మనం చంద్రబాబుని తీసేయలేం. కాకపోతే అంటే ఆ సూపర్ 6కు బదులు సూపర్ వికెట్లు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. టీడీపీలో నుంచి సూపర్ వికెట్లు బయటపడతాయి అంతే. అంటే పెద్ద మెజార్టీ వచ్చే అవకాశం లేదు జగన్కి 103 వరకు ధైర్యం చెబుతానండి నేను. 103 కన్ఫామ్ వస్తాయి. 107, 103 కన్ఫామ్. ఆ 103, 107లో కూడా ఒక 20 స్థానాల్లో 5 నుంచి 2000 ఓట్ల మధ్య గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక 70 స్థానాలు కంపల్సరీ ఉన్నాయి. ఆ 70 స్థానాల్లో కూడా కూటమి గెలిచేది 10 స్థానాలే. మళ్ళీ ఆ కూటమి స్థానాల్లో 20 స్థానాలు జగన్కి వెళతామే అక్కడ మెజారిటీ పెంచుతుంది. సో అందులో పబ్లిక్ తెలిసిపోయింది, బ్యాంకు లావాదేవీలు ఎగ్గొట్టినోడు అనకాపల్లి వచ్చాడని. కడప నుంచి అనకాపల్లి ఏం పని ఆయనకి? గతంలో విజయమ్మను ఓడించిన వాళ్ళు సీఎం రమేష్ ఓడించారు అక్కడ. మాటకి విజయవాడ వెస్ట్ అనూహ్యంగా మారింది. సుజనా చౌదరి అనూహ్యంగా అతను అక్కడ ఓటమి చెందుతున్నాడు. అది మ్యాక్సిమం అటు వైసీపీ క్యాండిడేట్ కానివ్వండి, జనసేన ఎదిరించి బయటకు వచ్చినటువంటి పోతిన మహేష్ ప్రాబల్యం కానివ్వండి, కొంత అక్కడ పనిచేసింది, ఓట్ బ్యాంక్ పనిచేస్తుంది. సో అది కూడా ఎడ్జ్లో వాళ్ళు బయటపడుతున్నారు. సో ఓవరిస్తే ఏవైతే ఆర్థిక నేరగాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి కూటమి ఇక్కడ బీజేపీ కూడా తప్పు చేసిందండి. నీకు ఆర్థిక నేరగాళ్ళు తెలిసినప్పుడు నువ్వు వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తావు? వాళ్ళకి గెలవాలని నైతిక అంటే బీజేపీ పార్టీకి నైతిక ఏ పార్టీలో లేరు, వైసీపీలో లేరు, బీజేపీ పార్టీకి నైతిక మధ్య సిండికేట్ ఉన్న వ్యక్తికి నువ్వు ఒంగోలు సీట్ ఇస్తారా? మాగుంట శ్రీనివాసరెడ్డికి సీట్ ఇస్తారా? ఎందుకు అదే మాగుంట శ్రీనివాసరెడ్డికి 2019లో జగన్ సీట్ ఇవ్వలేదా? అప్పుడు ఈ మధ్య స్కామ్ లేదుగా, అప్పుడు లేదుగా. కాబట్టి ఇటువంటి అనైతికమైన వ్యక్తుల్ని పక్కన పెట్టుకోవడం వలన కూడా బీజేపీ ఈసారి మసక బారుతుందని చెప్పచ్చు. ఓవరాల్ చెప్పాలంటే కేంద్రంలో బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించాలంటే ఏపీలో వచ్చేటువంటి ఎంపీ స్థానాలు ప్రధాన కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ సంవత్సరం. అక్కడ మోడీకి ఏమింత చరిష్మా తగ్గుతుందండి. కారణం ఏంటి? ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదులకు సీట్లు ఇచ్చి ఏదో సాధిద్దామని కొత్త ప్రయోగం వాళ్ళు చేశారు. ఆ ప్రయోగం ఎఫెక్ట్ వాళ్ళకంత ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఓవరాల్గా అటు కేంద్రంలోనూ టైట్ ఫైటే, ఇక్కడ టీడీపీకి టైట్ ఫైటే. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని ప్రజలు విస్మరించేశారు. ఆలోచన జగన్ పైకి వెళ్ళింది. ఎందుకంటే చెప్పింది చేస్తాడు, చేయలేనిది చెప్పడం అనేటువంటిది బాగా వెళ్ళింది. సో ఓవరాల్గా ఈసారి 2024లో జగన్మోహన్ రెడ్డి అతి తక్కువ మెజారిటీతో, తక్కువ అంటే మ్యాజిక్ ఫిగర్ 88 అంటే ఒక 20 సీట్ల స్థానంతో అతను పదవిని చేపడతాడు. అట్టగా పార్లమెంట్కి వచ్చేసరికి గతం కంటే 22 వచ్చాయి, ఈసారి 18-19 సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం గ్రాఫ్ అయితే తగ్గింది. రుణమాఫీ అలాంటి ఏమైనా పెట్టుంటే కొంచెం పెరిగేది. అంటే జరగని పని అది, జరగదు. మన పబ్లిక్ నుంచి పెట్టాం, మన పబ్లిక్ నుంచి వచ్చిన వాయిస్ని మనం మేనిఫెస్టో వల్ల పెట్టాం. కానీ అక్కడ పరిస్థితులు అక్కడ లేవు. ఇప్పుడు ఒక పక్కన ఇక్కడ తెలంగాణలో పెట్టినటువంటి ఉచిత బస్సు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు పెట్టిన 6-6లే ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ అక్కడ ఉచిత బస్సులు పెడతాం వల్ల అక్కడ మొదలవుతుంది. సో ఇక్కడ ఏంటంటే అన్ని రంగాల వారికి అవకాశాలు ఇచ్చాడు. నేను ఇప్పటికి ఇదే చేస్తాను, దేవుడు కరుణిస్తే ఇంకా రేపు చేస్తాను. ఇప్పుడు గతంలో చెప్పినవి చేశాడు, చెప్పనివి చేశాడు. సో కాబట్టి క్రెడిబిలిటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి ఉంది, అన్క్రెడిబిలిటీ అనేటువంటిది టీడీపీ ప్రభుత్వం మూటగట్టుకుంది. సో మీరు చెప్పిన వ్యూ ప్రకారం అయితే మేనిఫెస్టో వైసీపీకి అడ్వాంటేజ్. మరి దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది రేపు ఎలక్షన్స్? ఎందుకంటే ఇంకా 13 రోజులే ఉంది, ఈ 12 రోజులే. ఈ 12 రోజుల్లో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, వైసీపీ మేనిఫెస్టో ఎంతవరకు జనాల్లోకి తీసుకెళ్తారు అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ చారి గారు. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ. నేను అశోక్.